కర్ణాటక రెసిపీ ఆవకారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పావు కేజీ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడి అయ్యాక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 మిరియాలు, 4 లవంగాలు వేసుకొని 1 కప్ వరకు ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. 10-15 వరకు ఎల్లిపాయ వేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇక్కడ 4 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాండి. అందులోకి 2 కప్పుల వరకు పచ్చి ఆవాల పౌడర్ వేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్ వేసుకొని ఒక్కసారి పచ్చలకు పడేటంతో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పౌడర్ అండి 2 టేబుల్ స్పూను, మెంతుల పౌడర్ 1 కప్పు, కారం పౌడర్ వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని పెట్టేసుకున్న ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని 1.5 గ్లాస్ నీళ్ళు అయితే వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలండి. అంతేనండి, టేస్టీ ఆవ చట్నీ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.